సర్కారు భూములలో చర్చిలు ఉన్నాయి, సర్కారు భూములలో మసీదులు ఉన్నాయి, సర్కారు భూములలో దర్గాలు ఉన్నాయి. ఇవన్నీ కాక రోడ్ల మీద కూడా దర్గాలు ఉన్నాయి. మరి అవి ఎందుకు వీళ్ళ కంటికి కనపడతలేవు? అవి ఎందుకు వీళ్ళ కంటికి కనపడతలేవు? నేను అంటే ఇక్కడ వాళ్ళదొక మతం, మనదొక మతం, మనదే గొప్పది, వాళ్ళది చిన్నది, వాళ్ళది బుడ్డదని నేను అంటలేను. అందరం సమానమే, అన్ని దేవుళ్ళు సమానమే, అన్ని మతాల వాళ్ళు సమానమే, అందరం ఒకటి, అందరిది రక్తమే, అందరికీ పరమాత్మనే. కాకపోతే మనం పెట్టుకున్నాం, మనం నీది నాదని కొట్టుకుంటున్నాం, అంతా ఒకటే. కానీ ఇక్కడ వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఇలా హిందూ దేవాలయమైన పెద్దమ్మ తల్లి గుడిని కూల్చడానికి మీకు చేతులు వచ్చినాయి, మరి రోడ్ల మీద కూడా దర్గాలు కనపడుతున్నాయి, మరి వాటిని ఎందుకు మీరు ముట్టుకుంటలేరు అనేది కూడా ప్రశ్న నిన్న ఆ భక్తులే లేవనెత్తిర్రు అన్నట్టుగా కూడా ఇప్పుడు ఈ కోయిలాగ లింగం కూడా రోడ్లపై ఉన్న దర్గాలు కనపడతలేవా మీకేమన్నా రేచీగట అనేది ఇప్పుడు ఈ కోయిలాగ ప్రశ్న. జై పెద్దమ్మ తల్లి, ఎవరో మాస్టర్ ఆఫ్ 3 వరల్డ్స్ అట ఈ కోయిలాగ. ఇక పోతే ఈయనవలు విజయ్ రాజేశ్వరరావు పర్స. ఈయనేమంటుండు, బోనాల పండుగ సందర్భంగా దేవాలయాలను కూలగొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వము. ఇక ఈయన అంబయం ఇట్లా ఉంది. ఇక్కడ రాజాసింగు ఏం చేస్తున్నారు? ఇక నిన్నయాల పిలిస్తే ఆనదేవుడు ఎట్ట పలుకుతుండో, ఓ ఆనదేవుడు అని ఎట్లొస్తుండో, ఇక మరి హిందువుల మీద దాడి జరిగితే, హిందూ దేవాలయాలను ఊలగొడితే, హిందూ దేవాలయాలకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తే ఉరికొస్తాడు రాజాసింగు. మరి ఇలా ఏడవైనాడు రాజాసింగు అనేది ఇప్పుడు ఈ కోయిలాగా అంబయం. ఎవరైనా నాగార్జున. రాజాసింగ్ ఏం చేస్తుండు? వచ్చిన అడే రాజాసింగు ఇంతవరకు రాజాసింగ్ కోయిలాగా అడుగు పెట్టలే. మరి నిన్నమొన్న పార్టీలో పంచాయతీ పుట్టిందట. మరి ఆ కోయిలాగానేమో నిన్నమొన్న కిషన్ రెడ్డి నా తోక కోస్తే నీ అంతు చూస్తా, నీ లెక్క బయట పెడతా, నీ గుట్టు రట్టు చేస్తా, నా తోక కోయి అని ఆఖరకు వస్తారు కాలా బీజేపీ భవన్కు పోయి ఆయన తోక ఆయనే కోసుకొని పోయిండు. ఇక ఇప్పుడు దానికి ధర్మపురి అరవిందు చిన్నగా ఇక మంతనాలు నడిపిస్తూ ఉండు, అది అట్లా ఇది ఇట్లా అని. ఇక అత్త మీద కనుక కోడలు అలిగిపోతే ఇక పక్కింటి వాళ్ళు వచ్చి